నా ప్రాణేశ్వరి, నా సహోదరి, నా ప్రాణేశ్వరి. మూయబడిన ఉద్యానము, మూయబడిన ఉద్యానము, మూతవేయబడిన జలకూపము, మూతవేయబడిన జలకూపము. ప్రియులారా, దేవుని బిడ్డలారా, పరమగీతాల గ్రంథము అంటే అది మనకు సంబంధించింది కాదని అనుకుంటారేమో. పరమగీతాల గ్రంథం ఎలా ఉంటే ఎత్తబడుతుందో కంప్లీట్ ఇన్ఫర్మేషన్, పరిపూర్ణమైనటువంటి సందేశం పరమగీతాల్లో ఉంటుంది. అయితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో కొందరికి అర్థం కాక అపార్థం చేసుకొని పెడదారులు పడుతున్నారు, తప్పుత్రోవలకు వెళ్తున్నారు. ఇక్కడ ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో సొలొమోను ఒక మంచి మాటని సంఘానికి చెబుతున్నాడు. ఆత్మీయమైనటువంటి మన పరలోకపు సౌందర్య సొలొమోను ఈ భూమి మీద మందిరాన్ని కడితే, పరలోకపు సొలొమోను అయినటువంటి మన పరలోకపు తండ్రి అక్కడ ఒక రాజ్యాన్ని కడుతున్నాడు. ఇక్కడ కట్టింది, ఈ సొలొమోను కట్టింది దొంగల చేత, దోపిడీగాళ్ళ చేత, అక్రమాలతో కూలగొట్టబడింది. 7 సంవత్సరాల ప్రయాస వ్యర్థమైపోయింది. ఆ పరలోకపు సొలొమోను అనేటువంటి మన తండ్రి ఒక రాజ్యాన్ని కడుతున్నాడు. ఆ రాజ్యం ఎప్పుడు నిలబడే ఉంటుంది. హల్లెలూయా! అది పరలోక సంబంధమైన రాజ్యం. అయితే ప్రియులారా, ఆయన అంటాడు, నా సహోదరి, నా ప్రాణేశ్వరి. ఇప్పుడు మీరు వింటున్నప్పుడు ఏ డ్రెస్సు ఆ జుట్టు, పొరపాటున పాపము ఇంతింత ఎత్తు చెప్పులు వేసుకొని ఆమె నడుస్తూ ఉంది. అది ఇట్లా టింగ్ 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 నడుస్తా ఆమె జారి పడిపోయి ఆ రంగు జుట్టు వేసుకొని ఆమె జుట్టు పట్టుకుంది. రంగు అంతా బయటపడింది. ఆమెకు అసలు ఒక్క ఎంట్రుకు కూడా లేదు తల మీద. అదేందది? విగ్గు. ఏమిటండి? అయితే మ్యాచింగ్ మిమ్మల్ని అడగాలి మరి. సహోదరి ప్రాణేశ్వరి, సహోదరి ప్రాణేశ్వరి అనేది ఇద్దరి 2 పిలుపులు ఒకరికి సంబంధించిందా? వేరువేరా? సహోదరి అంటే వేరు, ప్రాణేశ్వరి అంటే వేరు అని మీరు అంటారు. కానీ లేఖనం మాత్రం సహోదరే ప్రాణేశ్వరి అంట. ఏమిటండి సహోదరి ప్రాణేశ్వరి? సహోదరి అంటే అక్కో చెల్లెలో, ప్రాణేశ్వరి అంటే ప్రియురాలో భార్యనో. అంటే భార్య ప్రియురాలు ఒకరు ఉండొచ్చు, అక్కో చెల్లో ఒకరు ఉండొచ్చు. కానీ మీరేంటి అక్కని ప్రియురాల్ని ఒకటంటున్నారు ఏంటి? ఈ గ్రంథం ఏంటి ఇలా రాస్తుంది అని మీరు తొందరపడకండి. సహోదరి అనే మాట ఉదరం అంటే ఏంటండి? ఉదరం అంటే కడుపు. సహోదరి అంటే ఒకే కడుపున పుట్టిన వాళ్ళము అనే మాట సహోదరి అని అర్థం. మనమంతా వేరు జాతులు. ఒకళ్ళు అదొక ఆమె రెడ్డమ్మ, ఈమె ఇంకొక అమ్మ, ఈమె మారమ్మ, ఇంకొక ఎన్నెన్నో అమ్మలు ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఒకే కడుపులో పుట్టాం, పౌలు అంటాడు, నేను సువార్త ద్వారా మిమ్మల్ని కన్నాను అంటాడు. దేంతో కన్నాడంట? అంటే ఒకే సువార్త అనే గర్భంలో మనం పుట్టాం. ఏమంటే మీరు కూడా యేసు ప్రభుని దేవుడు అనుకునే కదా వచ్చింది. మీరు ఏమన్నా వేరొకటి ఏమన్నా అనుకుని వచ్చారా? మనం ఇక్కడ వేరు జాతులు, వేరు కులాలు, వేరు వర్ణాలు, ఈవెన్ వేరు భాషలు, డిఫరెంట్ లాంగ్వేజెస్, వివిధ రకాల స్థలం. ఆమె ఎక్కడో విశాఖపట్నం, నీవెక్కడో దొడ్డనగారి, మేమెక్కడో లేబర్ కాలనీ, ఎక్కడో ఇక్కడెక్కడో అందరూ కలిపి ఒక చోట కూర్చోగలుగుతున్నామంటే మనము ఒక గర్భంలో నుంచి వచ్చాము. ఆ గర్భం పేరు యేసు రక్తం, సువార్త, దేవుని వాక్కు,
నేను మిమ్మల్ని కన్నాను అంటాడు. అందుకని ఒక రక్తంలో నుండి మనం పుట్టాం. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో కార్చాడే, ఆ పంచగాయాలలో నుండి ప్రవహిస్తూ వచ్చిందే, ప్రతి పాపి హృదయాన్ని తాకుతూ వచ్చిందే. దానిని బట్టి మనమంతా సహోదరి సహోదరులం. హల్లెలూయా. అందుకని మనలో రకరకాల బంధాలు ఉంటాయి. అత్త, మామ, అక్క, ఇంకొకటి అని ఉంటాయి. ఆ బంధాలన్నీ మనం పుట్టేటప్పుడు అమ్మ నాన్నను బట్టి వచ్చాయి. కానీ ఇవి మట్టిలోకి వెళ్ళగానే కలిసిపోతాయి, అయిపోతాయి, ఏ బంధాలు ఉండవు. కానీ ఒకటే బంధం ఏంటో తెలుసా? మనమంతా క్రీస్తునందు సహోదరి, మనము దేవుని బిడ్డలు, మనమంతా ఆ పరలోకపు తండ్రికి ఒక్కటైన ఒక బిడ్డలుగా ఉన్నాం. అందుకని పరమగీతాలలో సొలొమోను రాస్తూ సహోదరి అని, నా సహోదరి అని అంటూ మళ్ళీ నా ప్రాణేశ్వరి అంటే నా ప్రాణానికి ప్రియమైన ఆయన బిడ్డలంగా మారాం. మనమంతా ఎవరమంటే ఆ రక్తము చేత కడవబడిన ఒక సహోదరులు. అందుకని ఒకే కడుపు నుంచి పుట్టిన వాళ్ళని సహోదరి అంటే ఒకే కడుపున పుట్టిన వాళ్ళమని, ఒకే నామమున, ఒకే ప్రభు పేరట, ఒకే ఆలోచనతో మనం నడుస్తున్న వాళ్ళం. అందుకని సహోదరి అని రాస్తుంది. ప్రాణేశ్వరి అంటే నా ప్రాణానికి ప్రియమైన దానివి అంటే, ఒక రకంగా చెప్పాలంటే నా ప్రాణానికే ప్రాణం నీవని. ఈ మాట చాలా అందంగా అనిపించిందండి. అయితే ఆయన నా సహోదరి, నా ప్రాణేశ్వరి అని చెప్పి ఆమెని ఎలా పోలుస్తున్నాడో చూడండి ఒకసారి. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు మూయబడిన ఉద్యానము. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. గుడ్లు తిని కూడా ఇట్లా చెప్తున్నారండి. వెరీ గుడ్గా చెప్పండి ఒకసారి హల్లెలూయా. ప్రియులారా, అక్కడ రాస్తున్న మాటల్లో ఒక మంచి మాట ఏంటంటే, నీవు మూయబడిన ఉద్యానవనం, నీవు మూయబడిన మిమ్మును, నన్ను, మనమంతా సార్వత్రిక సంఘం పురుషుడు కాదు, స్త్రీ సంఘాన్ని పోలుస్తూ నీవు మూయబడిన ఉద్యానం, నీవు మూత వేయబడిన జలకూపం. అంటే నీవు నీ ఉద్యానానికి, అంటే ఉద్యానం అనే మాటని జనరల్గా చెప్పాలంటే గార్డెన్, రాయల్ గార్డెన్, రిచ్ గార్డెన్. అంటే మనమంతా ఏ గార్డెన్ అండి ఇది? మీ కుటుంబం ఏం గార్డెన్ అండి? డొక్కు గార్డెనా? రిచ్ గార్డెన్ చెప్పండి ఒకసారి. ఇప్పుడు నీ భార్య, భర్త, పిల్లలు, కుటుంబము, అదంతా ఒక రిచ్ గార్డెన్. ఇది ఒక పరలోక సంబంధమైనటువంటి తోట. యేసయ్యకి తోట అంటే ఇష్టం అండి, పరలోక సంబంధమైన తోట. ఇప్పుడు ఆయన అంటున్నాడు, మీరు ఎవరు అంటే మూయబడిన ఉద్యానం. అంటే మీరు తోటే, కానీ మీ తోటకి మూత ఉంది. ఏముండాలండి తోటకి? మూత అంటే మీకు పెద్దగా అర్థం కాదేమో, కానీ తలుపు ఉండాలి అని. అంటే మీ తోటకి ఏముంది? తలుపు ఉంది. రెండు అక్కడితో ఆగిపోలేదు. ప్రాణేశ్వరి, నా సహోదరి అని చెప్పి అక్కడితో ఆగిపోకుండా కింద అంటాడు ఏమని? మూత వేయబడిన జలకూపం. అంటే ఒక స్త్రీ ఎలా ఉండాలి, ఒక సంఘం ఎలా ఉండాలంటే లోపల ఎన్నో నీళ్లు, జలకూపం అంటే ఎన్నెన్నో జలాలు, కానీ దాని మీద మూత ఉండాలి. మూత అంటే సంఘము లేదా స్త్రీ మూత ఉన్న మనిషిగా ఉండాలి, కానీ మూత లేని మనిషిగా ఉండకూడదు. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడిగితే మీకు మూత ఉందా అని అడుగుతాను. మీరేమంటారు? మూతుంది అంటారు. అదేనండి మూత ఉందా అని. స్త్రీలు ఎక్కువ శాతం ఎక్కడ ఓడిపోతారు? స్త్రీలే కాదండి, ఆయన బిడ్డలని పిలువబడుతున్న వాళ్ళు కూడా ఎక్కడ ఓడిపోతారు అంటే మూత లేనందువల్ల ఓడిపోతారు. మామూలుగా పంచేంద్రియాలు అంటారు.
1 2 3 4 5 ఈ చర్మాలలో ఉన్న ఆ చిన్న అవి కూడా చర్మమే అనొచ్చు. ఇప్పుడు పంచేంద్రియాలో మన చెవులకు మూతలు ఉన్నాయా? దీనికి మూతలు లేవు. అప్పుడప్పుడు మీరు మూసుకుంటారేమో దూదులేసి, ఆ తర్వాత పేపర్లు పెట్టి, చాక్లెట్ తినక్క అంటే ఆ చాక్లెట్ పేపర్ తీసుకొని లోపల పెట్టుకొని ఒక కర్ర తీసుకొని లోపల తోస్తుంటారేంటి? అంటే దేవుడు సృష్టించిన ఈ పంచేంద్రియాల్లో ఈ చెవులకి మూతలు లేవు. ఎందుకు మూతలు లేవంటే ఫస్ట్ వినరా బాబు అని వినుటకు వేగిరపడాలి కనుక దీనికి మూతలు వేయలేదు దేవుడు. నోటికి మూతుందా? లేదా ఏమీ లేదంటది సునీతమ్మ. అంటే 24 అని అంటారేమో. మూతుందా? నోటికి మూతుంది కాబట్టి మొయ్ 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 అంటుంటారు లేదా? దీనికి కూడా మూతుంది. అంటే దీన్ని మూయకపోతే ప్రమాదం ఉంటుందనే సంగతి తెలిసి అందుకని దేవుడు దీనికి ఏం పెట్టాడు? మూత పెట్టాడు. మరి కళ్ళకు మూతుందా? ఇట్లే ఉంటారా? ఇట్లే కొంతమంది కళ్ళు తెరిచి నిద్రపోతుంటారు. ఇట్లా అల్లెలు అంటే అంటూ మంచిది ప్రియులారా. ఈ కళ్ళకి దేవుడు మూత ఎందుకు పెట్టాడంటే పాపము ఆహారము నోటి నుంచి వెళ్తే పాపము కళ్ళల్లో నుంచి వెళ్తుంది కనుక ఈ కళ్ళల్లో నుంచి పాపం హృదయంలోనికి జ్వరపడకుండా దీన్ని మూయాలి. ఒక్కొక్కసారి ఈ దావీదు ఉన్నాడు కదా మా నాన్న, ఆ రోజు కళ్ళు మూసుకుని ఉంటే అయిపోయా, నిందే ఉండేది కాదు. ఈ అవ్వమ్మ ఉంది కదా మన తల్లి, ఆ పండును చూసి కళ్ళు మూసుకొని చి 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 అనుకుంటే అయిపోయింది. అది మనకి ప్రాబ్లం ఏమి ఉండేది కాదు. ఆఖాన్ అనేవాడు ఉన్నాడు కదా, వాడు కూడా కొంచెంసేపు కళ్ళు మూసుకొని ఉంటే చి 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 ఇట్లాంటిది మనకు. ఈ గేజీ అనేవాడు ఉన్నాడా లేదా? చి 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 అని అనుంటే ఆ గజ్జి వచ్చేది, కుష్టి వచ్చేది కాదు. మీరు కూడా సెల్ ఫోన్ చూసినప్పుడు చి 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 అని అనుకుంటే ఆ సినిమాలు చూడరు కదా మీరు. సినిమాలకి ఎవరు సినిమా హాల్కి వెళ్ళట్లేదు, సెల్ ఫోన్లోనే మొత్తం ఇంటర్వెల్ వరకు ఫస్ట్ చూసి సీక్రెట్గా ఒక్కొక్కసారి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు చెబితే ఈ సెల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి నాకు కొద్దిగా పని ఉంది, నాకు కొద్దిగా పని ఉంది, నాకు కొద్దిగా పని. ఏందిరా పని అంటే ఒంటరిగా వెళ్తుంటాడు, చెంపు తీసుకుని వెళ్ళాల్సిన సెల్ తీసుకుని వెళ్తుంటాడు. ఏంట్రా మీ ఊళ్ళో సెల్ ఫోన్తో కడుక్కుంటారేంటి? లేదు, వాడు అక్కడ ఏం చేస్తుంటాడంటే ఊరికే కూర్చొని అదే చర్చిలో కూర్చోబెట్టు, ఇట్లా కూర్చొని అట్ట కూర్చొని అట్ట కూర్చొని అట్ట కూర్చొని ఇట్ట కూర్చొని ఓ తైతక్కలాడుతారు. అదే సెల్ ఫోన్ మీద పెట్టు. ఎవరి మనస్సు దేని మీద ఉంటుందో దాన్ని బట్టి వాడికి బలం ఉంటుంది. అదే మీకు వాక్యం మీద ఉందనుకోండి, అయ్యా పాస్టర్ అయ్యా మేమేమి ఇంటికి పోయి ఏం చేస్తాం, మీరు కావాలంటే మళ్ళీ పెట్టేటట్టున్నారు అన్నమో, ఇట్లా 9 వరకు చెప్పండి ఏమైందే అనేవాళ్ళు అల్లెలు చెప్పండి. అమ్మో నాయన అంటే వండి పెట్టమనే ముందు సిగ్నల్ ఇచ్చారైతే. హల్లెలూయా. ఇంకోసారి అలా చేద్దాంలేండి, ఇప్పుడు మాకు కుదరదు, రేపు ఆదివారం కదా. ఇంకోసారి మీ ఆసక్తి మంచిదే కానీ మాకు కుదరదు ఇప్పుడు. హల్లెలూయా. మంచిదండి. ఈ కళ్ళకు తలుపు ఉందా లేదా, మూతుందా లేదా అంటే దేవుడు సృష్టిలో మానవుని నిర్మించేటప్పుడు దీనికి ఎందుకనో మూతేయలేదు. మనం ఎక్కువగా వినాలి కాబట్టి దీనికి మూత వేయలేదు. మరి ముక్కుకు మూతుందా లేదా? ఏది ఒక 10 నిమిషాలు మూత అయింది చూద్దాం. డైరెక్ట్ పరదేశోలమో ప్రియులార్ ఇంకా ఆ మూత వేయాలి ఇంక మేము తర్వాత వెళ్ళి. అంటే చూడండి, ఈ నాసికా రంధ్రాలకి ఎందుకు దేవుడు ఇది బ్రతకడానికి ఇది తెరవబడే ఉండాలి, బ్రతకడానికి తెరవబడే ఉండాలి. ఇప్పుడు మూత 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 అని నేను ఈ మాటలు చెబుతూ, ఒక స్త్రీ ఒక సంఘం మూత వేయబడిన జలకూపంగా, మూత ఉన్న మూయబడిన ఉద్యానంగా ఉండాలి.
ఒకవేళ ఒక స్త్రీ మూత లేకపోతే ఆ కుటుంబాలకి 100% నష్టం వస్తుంది. అన్నయ్య, మూత అంటే ఎట్లా? మాట్లాడవలసినప్పుడే నోరు తెరువు, మాట్లాడకూడని చోట నోరు తెరవద్దు. అలారం అది. ప్రియులరా, ఓసారి మూతను గురించి మాట్లాడుతూ సంఖ్యాకాండంలో ఒక విషయం చూద్దామా? చాప్టర్ 19, 19వ అధ్యాయం, వర్స్ 15, 15వ వచనం. మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్రయు, మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. అక్కడ రాస్తుంది. ఆనాటి ఇజ్రాయేలుల మధ్య దేవుడు ఒక రూల్ పాస్ చేశాడు. ఏమిటా రూల్ అంటే ఆ ఇంట్లో సడన్గా ఎవరో చనిపోయారు. వినండి అమ్మ. ఆ ఇంట్లో సడన్గా ఎవరో చనిపోతే ఆ చనిపోయిన శవం ఉన్న ఇల్లు అపవిత్రం అయిపోతుంది. ఆ శవం ఉంది కనుక. ఇప్పుడు ఈ దినాల్లో ఆ కొన్ని మతాలలో ఎవరైనా ఇంట్లో చేస్తే అసలు పరలోకానికి తలుపు ఒకటి ఉందా లేదా? నాకు ఒక డౌట్ వచ్చింది. పరలోకానికి ఎన్ని గుమ్మాలమ్మా? 12 గుమ్మములు, తర్వాత 12 స్తంభాలు, 12. అయితే 12 అన్నాడు. అసలు పరలోకానికి స్లాబ్ ఉంటుందా లేదా అని నాకు డౌట్. ఏం చెప్పండి, ఉంటుందా? మీ పాస్టర్మ్మ గారు 12 పరలోకానికి స్లాబ్ లేదు అంటున్నారు. ఎందుకు స్లాబ్ లేదు? వర్షం రాదు కదా. ఎందుకు స్లాబ్ లేదు? ఎండ రాదు కదా. ఎందుకు స్లాబ్ లేదు? అది పరలోకానికి. మరి పరలోకానికి స్లాబ్ లేకపోతే గుమ్మాలు ఎందుకని నేను డౌట్. అది మీకు తెలియాలనుకుంటే పరలోకానికి వెళ్ళి చూడండి. అమ్మలారా, అయితే పరలోకానికి స్లాబ్ ఉందో లేదో తెలీదు. అక్కడ అది పరలోకం. దాన్ని మనం వర్ణించదగింది. అయితే పరలోకం ఎందుకు అవుతుంది? అది వర్ణించలేనిది కాబట్టే పరలోకం. దానిని ఊహల్లో ఆ ఊహ అంతం వచ్చినా కూడా అది దాన్ని వర్ణించలేము. అంత గొప్ప వైభవం అది. కానీ పరలోకానికి ఒక తలుపు ఉంది, ఒక ద్వారం ఉంది. నేనే ద్వారమును, నేనే మార్గమును, నేనే సత్యమును. అంటే ఆ పరలోకానికి కూడా ఒక మూత ఉంది, ఆ పరలోకానికి కూడా ఒక తలుపు ఉంది. ఆ తలుపు పేరు ప్రభు అయిన యేసు. ఆయన లేకపోతే ఎంట్రీనే లేదు. అలాగే ప్రియులారా, దేవుని బిడ్డలారా, మీకు కూడా ఈ మూత అనేది లేకపోతే పరలోకం తలుపు ఉంది కాబట్టి పరలోకం ఆనందంగా ఉంది. ఆ తలుపు లేకపోతే మీ ఇల్లు కూడా పాడవుతుంది, మీ కుటుంబం పాడవుతుంది, మీ బ్రతుకులు పాడవుతుంది. తలుపు ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో కొందరి ప్రవక్తలు కాదు, ప్రవక్తి ఆడవాళ్ళలో ప్రవక్తిల్లో మంచి పేరు చెప్పండి ఒకటి. ఎవరు చెప్పింది? మిర్యామని ఎవరు చెప్పింది? గేటి చెప్పలు కొట్టండి, హల్లెలూయా. ఇంకొక పేరు చెప్పండి. మీరు ఫస్ట్ చెప్పిన 2 మాట్లాడుకుందాంలే. ఫస్ట్ చెప్పిన పేరు ఏం పేరు? ఫస్ట్ చెప్పిన పేరు మిరియం. సెకండ్ చెప్పిన పేరు దెబోరా. ఈ దెబోరాను గురించి మనం ధ్యానం చేస్తే అసలు దెబోరా ఒక ప్రవక్తి మాత్రమే కాదు, ఈమె ఒక జడ్జ్, ఒక న్యాయాన్ని తీర్చే. అసలు మీరు అనుకుంటారండి స్త్రీలకు విలువ లేదు, పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలకు విలువ లేదు, వట్టి ముసుగేసుకొని అణిగేసి ఉండాలి.
నేను నిన్న ధ్యానం చేస్తూ ఉంటే స్త్రీ అణిగి మెనిగి ఉండాలి. అనపబడకూడదు. అణిచివేయబడ్డం వేరు, అణిగి ఉండడం వేరు. ఏది నేనేం చెప్పినాను? అణుకువ కలిగి ఉన్నాడు వేరు, అణిచివేయబడ్డం వేరు. మీరు అణిచివేయబడ్డానికి ఇష్టపడుతున్నారా, అణుకువ కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నారా? మొన్న ఆయన మన ఎవరన్నా మంగాచార్యులు గారు వచ్చారు కదా, జాన మంగాచార్యులు. బ్రదర్, మనం ఎక్కడికైనా వెళ్తే చక్కగా ఉండాలి, చక్కగా నీట్గా తయారెళ్ళాలి. బ్రదర్, నేను తగ్గించుకుంటాను కానీ నేను తక్కువని కాదు బ్రదర్ అన్నాడు. ఏంటి? తగ్గించుకున్నాను కానీ నేను తక్కువని అంటే తగ్గించుకోవడం వేరు, తక్కువని కాదు. నేను తగ్గించుకుంటాను అంతే. తక్కువని మాత్రం అంటే క్రైస్తవుడు తగ్గించుకుంటాడు కానీ తక్కువడా? వంట చేసి గెరట తీసుకొని అబ్రహాంతో పాటు వెళ్తే యుద్ధం చేయలేదా వాళ్ళు? శూరులు అయిపోయారు. ఆ విధేయుడిగా ఉండి వాళ్ళకి ఆ జైల్లో వాళ్ళందరికీ భోజనాలు వండి పెడుతున్నాను అనుకోండి, ఐగుప్తు దేశానికే భోజనాలు పెడతాడు ఆయన. అంటే ఈరోజు జైల్లో పెడుతున్నాడు కానీ తర్వాత తరానికి ఏం పెడతాడు? ఈ జైల్లో ఆ నాలుగు దొంగలకి భోజనం పెట్టే ఈ యోసేపు ఐగుప్తు దేశంలో వచ్చి అన్ని దేశాల వారికి భోజనం పెట్టేంత స్థితి కలిగింది. హల్లెలూయా. అంటే తగ్గించుకుంటాం కానీ తక్కువలమేమి. మీరు తక్కువలు కాదు, నాకు ముందే తెలుసు, కానీ తగ్గించుకొని ఉంటారు. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఈ దెబోరా ఒక ప్రవక్తిగా, ఒక న్యాయాధిపతిగా దేవుని యొక్క ఆలోచనలో ఆనాడు అణగదొక్కబడ్డారు, అణిపివేయబడ్డారనే ఆ కాలంలోనే ఒక స్త్రీ తీర్పులు తీరుస్తూ వచ్చింది. ఒక చెట్టు దగ్గర కూర్చొని, సింహాసనం మీద కూర్చొని తీర్పులు తీరుస్తూ వచ్చింది. ఆమె యొక్క నాయకత్వంలో ఏం జరిగిందంటే, ఒక మంచి సూర్యుడు చనిపోయాడు. చదవండి న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం. ఏహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులేరు గనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన ఆ దినాలలో ఏహూదు అని ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు చక్కగా న్యాయాధిపతిగా చక్కగా పరిపాలన చేస్తున్న కాలం. ఆ కాలంలో చక్కగా భక్తిగా ప్రజలు న్యాయంగా దీవెనకరంగా ఉన్నారు. కానీ ఆ యెహూదా అనే వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత నాయకుడు చనిపోయాడు. ఒక నాయకుడు చనిపోయిన తర్వాత ఒక సమర్థుడు చనిపోయాడు. ఆ సమర్థుడు చనిపోయిన తర్వాత ప్రజలంతా ఏమైపోయారంటే, ఒక రకంగా మీకు క్లియర్గా అర్థం కావాలంటే, టీచర్ క్లాస్లో లేడు, స్టూడెంట్స్ ఏమవుతారు? ఒక్కొక్కడు బలురక్కసి చెట్లాగా, భయంకరమైన డేంజర్ మనుషులుగా, అసలు లేకపోతే ఇంక ఒక రకంగా అయిపోతారు. అట్లాగే పుస్తకానికి కుట్టు లేకపోతే పేపర్ ఊడిపోయినట్టుగా, ఊరికి నాయకుడు లేకపోతే వెళ్ళిపోయినట్టుగా, భయంకరంగా ప్రజలంతా ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతున్నారు. పాపం ఇష్టం వచ్చినట్టుగా పాపానికి ప్రేరేపింపబడుతున్నారు. అలాంటి దుర్గుణాలలో దేవుడు ఏం చేశాడంటే, ఆ ప్రజలందరినీ ఈ కనాను ప్రాంతంలో ఉన్న రాజుకి అప్పచెప్పేశాడు. ఆ రాజు దగ్గర ఒక సైన్యాధిపతి ఉన్నాడు. వాడి పేరేం పేరు తెలుసా? సిసేరా. ఏం పేరు అండి? అమ్మా ఉసరాయి కాదు తల్లి, చెప్పండి. సిసేరా. ఈ సిసేరా అంటే ఒక సైన్యాధిపతి. వీడికున్న గర్వం ఏంటంటే 900 ఇనప రథాలు ఉన్నాయండి. ఎన్ని రథాలు అంటే, అప్పట్లో ఒక రథం ఉంటేనే మాకు రథం ఉంది. ఇనప రథం 900 రథాలు. 900 రథాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఒక రోడ్ రోలర్ మన దగ్గర నుంచి ఇట్లా వెళ్ళింది అనుకోండి. రోడ్ రోలర్ ఇనపదే కదా, ఇట్లా గడగడ అట్లాంటి, అంటే చక్రాలు మార్చేసి ఇనప రథాలు కొద్దిగా 900 రథాలు వెళ్తున్నాయి అనుకోండి, ఎట్లుంటుంది సౌండ్? ఏమో మీరు చెప్పరేమే?
సౌండ్ ఎట్టుంటుంది? హాయిగా నిద్ర వస్తుందన్నయ్య అంటారా? నిద్ర ఎందుకు వస్తుంది? 900 రథాలు అయితే 900 రథాలు అట్లా పోతున్నాయి. ఒక బుల్లెట్ పోయింది అనుకోండి, బొడు బొడ 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 బొడ. ఒక మిక్సీ గర్ర గర్ర ఏయ్, ఎప్పుడు చూసినా నిద్రపోయినప్పుడే నువ్వు మిక్సీ వేస్తుంటావు, నీకేం బుద్ధి ఉందా లేదా? ఏమండి దోశలు అండి, తినేటప్పుడు దోశలు బాగానే తింటారు, ఇప్పుడు మిక్సీ వేసేటాను గిర్ర అంటే. వాస్తవానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక మిక్సీ సౌండ్కే మనకు అంత అలర్జీ లాగా ఉంటుంది, అంత బాగుండదు. 900 ఇనపరదాలు వెళ్తున్నాయి అనుకోండి, ఎట్లుంటుంది సౌండ్? అందులోనూ ఇనపరదాల్లో ఉండేవాళ్ళు మంచోళ్ళు కాదు, కనబడిన వాళ్ళ తనేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు. చూడండి, ఆ 3వ వచనం చదివితే, అతనికి 900 ఇనప రథములు ఉండెను, అతడు 20 సంవత్సరంలో ఇజ్రాయేలుని ఎట్లా చాలా బాధ అంటే బాధ. అప్పుడు ప్రజలంతా ఏడుస్తున్నారు. ఏమక్క అంటే, మా ఇంట్లో బాధలు ఉన్నాయి. నీమంటే, మా ఇంట్లో కూడా బాధలు ఉన్నాయి. డోలు వచ్చే ఊరికి చెప్పిందంట. డోలు వచ్చి మధ్యలో నాకు ఒకవైపు కొడుతున్నారు, అంత టపా కొడుతున్నారు, నీ మొఖం నన్ను 2 వైపులు కొడుతున్నారు అంటుందంట. డోలు వచ్చి మధ్యలో అంటే ఇట్లా పొడవుకుంటుంది, ఇటొకటి అటొకటి ఉంటుంది. ఇటు కొడతారు, ఇటు కొట్టిన వెంటనే ఆపుతారు, మళ్ళీ ఇటు కొడతారు. డోలు ఒకవైపు కొడతారు, డమ్ డమ్ అని, మధ్యలోకి దుమ్ము దగ్గర. ఇది వచ్చి చెప్పిందని, నన్ను ఒకవైపు కొడుతున్నారంటే నోరు మూసుకో ఉండే, నన్ను 2 వైపులు కొడుతున్నారని. ఇప్పుడు మీలో కూడా చాలామందికి ఫైనాన్షియల్ ప్రాబ్లం, భర్తకి ఆరోగ్య ప్రాబ్లం, పిల్లలు మాటలు వినరు, అయ్యో ఊళ్ళో నెమ్మది లేదు, అసలు ఇంట్లో పడుకుంటామంటే నిద్ర రాదు, కళ్ళు తెరిచి చూస్తే ఎన్ని బిల్లులు కట్టాలో తండ్రో అయ్యో అనే ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ వాక్య భాగంలో చూస్తే, కఠినమైన బాధలు పెట్టినప్పుడు దేవుడు వీళ్ళ కోసం ఎవరిని పుట్టించాడు? చూసారా వింటున్నారా మీరు అసలు? అంటే అంత కఠినమైన సమస్యలు ఉన్నప్పుడు దేవుడు ఒక న్యాయాధిపతిని కాదు, ఒక స్త్రీని నిలబెడుతున్నాడు. ఎంత వండర్ ప్రభా, ఎంత ఆశ్చర్యం ప్రభా. అంత కఠినమైనటువంటి, అంత కఠోరమైనటువంటి, అంత దుఃఖకరమైనటువంటి పరిస్థితుల మధ్యన దేవుడు ఎవరి మీద మనసు పెట్టాడంటే ఒక స్త్రీని లేవనెత్తాడు. ఒకవేళ ఈరోజు ఈ స్త్రీల సదస్సులో నువ్వు వాక్యం వింటూ, నా ప్రియ సహోదరి, మీ కుటుంబంలో ఈ కఠోరమైన సమస్యలు ఉండొచ్చు. నీ ఇంటికి నువ్వు ఇప్పుడు ఎవరో తెలుసా? దెబోరావి. ఎవరండి మీరు? దెబోరా. ఈ దెబోరా లేచి నిలబడిందండి. చూడండి అక్కడ ఏం జరిగింది, చదవండి. ఆ కాలమున, ఏ కాలమున? కఠినమైన బాధ పుట్టిన కాలములో. అమ్మా, తల్లి, అక్క, చెల్లి, నీ ఇంట్లో కఠినమైన బాధలు ఉన్నాయి. నిన్ను దెబోరాని వాడుకున్నట్లుగా దేవుడు వాడుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ కాలం నాకు ఎంత వండర్ఫుల్గా అనిపించిందంటే, ఈ మెసేజ్ చదివేటప్పుడు, ఆ కాలం అంటే ఏ కాలం అంటే కఠినమైన బాధలున్న కాలంలో దేవుడు దెబోరాను నిలబెట్టుకున్నాడు. ఆమె ఏం చేసింది చదవండి. ఆమె ఏమనిందంటే, ఆమె ప్రవక్తిగా న్యాయాధిపతురాలుగా కూర్చున్న తర్వాత ఒక బ్రదర్ని పిలిపించి, బ్రదర్ ధైర్యం తెచ్చుకోండి, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, తప్పనిసరిగా మీ ద్వారా ఆ శిష్యురు అనే దేవుడు తరిమేస్తాడు, మిమ్మల్ని దేవుడు వాడుకుంటాడు బ్రదర్ అని చెప్తుంది, ధైర్యం చెప్తుంది.
ఆ బ్రదర్ ఎట్లా అంటాడు, ఊరికే ఉండమను ఇట్లా. ఇప్పుడు 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 ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో అసలు కరెంట్ బిల్లు కట్టడానికి ఏదో అంత ప్రాబ్లమ్స్ ఉంటాయి. బ్రదర్ సిస్టర్, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీరు అనేకులకి అప్పిచ్చు వాళ్ళుగా ఉంటారంటే నువ్వు బయటికి వెళ్తావా లేదా అన్నట్టు ఉంటారు కదా. అవునా కదా? అంటే కొన్నిసార్లు కొన్ని మాటలు నమ్మలేం. అసలు ఈమె ఎంత ధైర్యంగా చెబుతుందండి, ధైర్యంగా విషయాలు. అంటే ఈ ప్రవక్తి ఎవరు అంటే నీరు గారిపోయిన స్థలంలో ధైర్యము చెప్పే మనిషి. మీలో కొందరు ఉన్నారు, కొన్ని నోళ్ళు ఉన్నాయి, రే పడతావు వాడు ఇంకా సైకిలే తొక్కుంటాడు, పడతావు 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 పడతావు. వాడు తప్ప, నేను ముందే చెప్పాను పడతావని. అంటే మనం స్టార్టింగే ఎట్లా ఉంటుందంటే ఆ బ్లెస్సింగ్ వర్డ్స్ ఉండవు ఎప్పుడు నోట్లో. ఎప్పుడు ఇదిగో నువ్వు ఫెయిల్ అవుతావు, నువ్వు ఫెయిల్ అవుతావు, ఫెయిల్ అవుతావు, ఫెయిల్. ఏమమ్మా మార్కులు వచ్చినాయా మమ్మీ? ఫెయిల్ అయినా, నేను ముందే చెప్పాను నువ్వు ఫెయిల్ అవుతావు. ఈ ప్రవక్తిమే, పెద్ద ప్రవక్త. అల్లెలు చెప్పండి. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు అట్లాంటి ప్రవక్త. నజరేతు నుండి ఏదైనా మంచిది వస్తుందా? వస్తుంది. ఎండిన చోట జీవ జలపు ఊటగా ఆయన వస్తాడు, బండ నుండి నీళ్లను పుట్టిస్తాడు, నీ కుటుంబంలో గొప్ప ఉజ్జీవపు కార్యాలు ప్రభు చేస్తాడు. అంటే ఈ నోరు ఎలాంటిది అంటే అంత ఎండిపోయిన బ్రతుకుల మధ్యన ఒక ధైర్యాన్ని పుట్టించడానికి తెరవబడిన నోరు దెబోరా నోరు. నా తల్లి, ఎప్పుడు కూడా పిల్లల్ని శపించద్దు, ఎప్పుడు నిన్ను నువ్వు తక్కువగా మాట్లాడుకోవద్దు. ఒకరోజు వస్తుంది, దేవుడు నిన్ను దీవిస్తాడు. అన్నిటికీ భయపడతా ఉండొద్దు. ఒకసారి ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన ఉన్నాడంట. యవ్వన కాలం నుండి పెద్ద పెద్ద కొండలు ఎక్కుతూ ఉండేవాడు. తన భార్యని పిలిచేవాడు, రా కొండలు ఎక్కుతాము అని. అమ్మో నాకు భయమయ్యో అండి, అంతే కదా స్త్రీలు, నాకు భయమయ్యో. ఈమె ఎప్పుడు రాదు, నేను ఆ కొండ ఎక్కాలి, ఈ కొండ ఎక్కాలి, ఆ లోయల్లో. సరేనని ఒకరోజు ఒకనొక చోట ఒక ప్రోగ్రాం, ఒక ఫంక్షన్ జరుగుతుంటే ఆ ఫంక్షన్ దగ్గర చక్కటి లోయలు కొండలు ఉన్నాయనే సంగతి తెలిసి తన భార్యను, ఏమయ్యారా అక్కడ మనకి ఫంక్షన్ ఉంటుందంట, ఆ రాత్రి అక్కడే ఉంటాం, మనం చక్కగా అవన్నీ చూద్దామంటే పాపం ఈయన ఊరికి విసిగిస్తాడు. అయ్యా నాకు భయం అయ్యా. లేదు సరేనని ఆయన భార్య ఇద్దరు కలిసి ఆ అడవుల్లోకి అక్కడికి వెళ్ళిపోయి ఆ పార్టీ జరుగుతుంది. వీళ్ళందరూ పార్టీ చేసుకుంటుంటే ఈయన ఊరుకున్నారు కదా, కొండలే పైన పెద్ద కొండ ఉంటే అక్కడ రాస్తుందంట డేంజర్. ఏమని రాసింది? డేంజర్, వెళ్ళొద్దండి. అప్పుడు అక్కడ ఒక వాచ్మెన్ ఉన్నాడంట. వాచ్మెన్ నేను మామూలుని కాదు, నేను కొండలు ఎక్కేవాడిని, నేను పెద్ద అడ్వెంచర్స్ చేస్తాను, నేను మామూలుని కాదు, నేను వెళ్తానంటే సార్ డేంజర్ అవుతా సార్, మీరు వెళ్ళొద్దండి సార్. లేదు సార్, సింహాలు ఉంటాయి, పుల్లులు ఉంటాయి, భయంకరం సార్, వెళ్ళొద్దండి. లేదు నేను వెళ్తాను అనేసరికి సరే వెళ్తే వెళ్ళారు కానీ 6 గంటలకల్లా వచ్చేసేయండి అన్నాడు. సరేనని ఈయన భర్త వెళ్ళిపోయాడు, ఈ భార్య అక్కడ ఉంది. ఆయన వెళ్ళిపోయాడు. ఉదయం 10 గంటలకు వెళ్ళి 11 అయిపోయింది, 12 అయిపోయింది, 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయిన తర్వాత అబ్బా మీకు కూడా తెలుసు 6 అయిపోయింది, 7 అయిపోయింది, 8 అయిపోయింది. ఓ చీకటి కమ్మింది. ఆయనేమో దారి తప్పిపోయాడు, అడవుల్లో దారి తప్పిపోయాడు. భయంకరమైనటువంటి మృగాల శబ్దం వినపడుతుంది. ఎట్లా రావాలో అర్థం కాదు, ఇంత వెలుగు లేదు. ఇక ఆ పరిస్థితి మామూలుగా లేదు. అప్పుడు తన భార్య, మా ఆయన చూసినావా బాబు, చూసినావా ప్రిన్స్, చూడలేదా, చూసావా అప్పుడు వాచ్మెన్ అడిగితే అక్కడికి వెళ్ళి, అమ్మా ఉదయం ఒక ఆయన వెళ్ళాడు, నేను ఆయన కోసం ఎదురు చూస్తున్నాను, ఇంకా రాలేదమ్మా. అయ్యా ఎట్లా వెళ్ళాడు? ఈ దారిలో వెళ్ళాడు. ఈమె నేను వెళ్తానంటుంది. వెళ్తానంటుంటే అమ్మా నువ్వు ఆడ మనిషివి, నువ్వెట్టి వెళ్తావు తల్లి, ఉదయాన్నే వస్తానులే, నేను వెళ్తాను.
ఆయన ఎలనివ్వలేదంట. కానీ ఈమె ఏం చేసిందో తెలుసా? చీకటి ఉంది కదా, ఇంకొక దారిలో వెళ్ళి అట్టెళ్ళి ఏమండే ఏమండే ఏమండే, మీలో ఏమండి అని పిలిచేది ఒరే అంటారా? కొంతమంది అట్లా కూడా అనేవాళ్ళు ఉంటారు అనుకోండి. ఏమండి, లేకపోతే ఏమని పిలుస్తారు? అయ్యో కుయ్యో మొర్రో అయ్యా. మొత్తం అరుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయిందంట. టార్చ్ తీసుకొని పాములు కనబడుతున్నాయి, భయంకరం. వెంటనే భర్త అక్కడ పడిపోయి కాళ్ళకి దెబ్బ తగిలించుకొని రక్తం గారపడుతూ అక్కడ రక్తపు మడుగులో పడినాడంట. అమ్మయ్యా నేను చూశానండి. ఎక్కడికి పోయారండి మరి? ఆయనకి ఆశ్చర్యం, నువ్వు దయ్యమా నా భార్యవా? లేదా భార్యనేనండి. కాదే, నువ్వు బల్లిని చూస్తే భయపడతావు, కాదే నువ్వు కప్పని చూస్తే భయపడతావు, నువ్వు దాన్ని ఎట్లొచ్చావు ఇక్కడికి? నీకు భయం లేదా? ఏమండి, మీ మీద ఉన్న ప్రేమ భయాన్ని, ఏమండి భయాన్ని, మీ మీద నాకున్న ప్రేమ ఈ తేళ్ళు, ఈ పాములు, ఈ కప్పలు, ఈ పూలులు మిమ్మల్ని చూడాలని వచ్చానండి, అంతేనండి. మీరు పాపం ఇప్పుడు భయపడుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? ప్రేమ లేదనే కదా. మరి యేసయ్యకు సాక్షిగా మీరు ఎందుకు నిలబడలేకపోతున్నారు, భయపడుతున్నారంటే అర్థం ఏంటి? యేసయ్యని ప్రేమించట్లేదనే కదా. ప్రేమ భయాన్ని పోగొట్టేస్తుంది. అప్పుడు తన భర్తను, నేను కాదే అడ్వెంచర్ చేసేవాడిని, నేను కాదు. నిజమైన అడ్వెంచర్ తన భర్తను ప్రేమించే భార్య, తన కుటుంబాన్ని ప్రేమించే భార్య, తల్లి తన కుటుంబం కోసం రాత్రింబగలు. నాకు నిజంగా అనిపిస్తుంది, నా రూతమ్మ చెప్పింది నిజమే. మాకంట ఎక్కువ అరుస్తుంటామంట, మీరు ఎక్కువ బలం కలిగిన వాళ్ళు అంట. నిజమే, అది నిజమే. నాకు కూడా అర్థమవుతుంది. మాకంటే వాళ్ళకి ఎందుకు అంత బలం ఉంటుందంటే వండేటప్పుడే తింటుంటారు కదా కొంచెం, మేము వండిన తర్వాత కదా తినేది, అందుకని మీకు బలం ఎక్కువ. మళ్ళీ తర్వాత మిగిలిన తర్వాత కూడా ఏం చేస్తారు? అమ్మ ఊరికే పాడేస్తానా, మళ్ళీ తింటారు కదా. అందుకే పాస్టర్ అమ్మ అంతలావు నువ్వేమి సన్నగా ఉన్నావంటారా? హల్లెలూయా చెప్పరే, హల్లెలూయా. సమయం అయిపోయింది, మరి మధ్యలో ఆపేద్దామా, చెప్పుకుందామా? రేపు లేదు కదా, రేపు ఆరాధన. రేపు మా పిల్లలు వీళ్ళు అంటున్నారు, రేపు మంచి నాన్ వెజిటేరియన్ పెట్టానంటే సరేలే రేపు పెట్టుకుందాం. మీరు రేపు కూడా రండి, ఏమైంది, పోతే పోయింది. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. ఇక్కడే ఉంటారా కొంపదీసి? అది కూడా మంచిది. ప్రియులారా, ఈ దెబోరా సరళ వృక్షం కింద కూర్చొని న్యాయాలు తీర్పులు తీరుస్తూ ఇతరుల్ని బలపరుస్తుంది. మనం భూమి మీద ఎందుకు ఉన్నామో తెలుసా తల్లి? ఆరిపోయిన దీపాలని వెలిగించడానికి ఉన్నాము, కానీ వెలుగుతున్న దీపాలని ఆరిపోవడానికి కాదు. చాలామంది స్త్రీల్లో చేసే పొరపాటు ఏంటంటే, ఒక వ్యక్తి నీకంటే బాగా పాడతాడు, ఎంకరేజ్ చేయి. నీకంటే బాగా ప్రార్థన చేయగలడు, అక్క నా కోసం కూడా ప్రార్థన చేయక. నీకంటే బాగా సేవ చేయగలడు అంటే నీకంటే బాగా ఉన్న వాళ్ళని చూసి దుఃఖపడద్దు. దేవుడు వాళ్ళని వాడుకున్నప్పుడు నన్ను కూడా వాడుకుంటాడని ఎంకరేజ్ అవ్వు. నిన్ను నువ్వు ప్రోత్సహించుకొని ఇతరులను ప్రోత్సహించు, అంతేగాని ఎంతసేపు అసూయ బలపరిచే గుణం లేదు. ఈ దెబోరాని న్యాయాధిపతిగా దేవుడు నిలబెడితే దెబోరా ఒక వ్యక్తిని బలపరుస్తూ ఉంది. అయ్యా నువ్వు యుద్ధం చేయాలంటే ఆయన ఏమంటాడు? చదవండి. బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల. ఈయనేమంటాడు? లేదు నువ్వు కూడా రావాలి సిస్టర్ అంటున్నాడు. ఆమె ఏమంటది? లేదు నేను రానులే, నువ్వే చదువు. బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళెదను గాని నీవు నాతో కూడా రాని ఎడల. మా ఫ్రెండ్స్ గా టైప్ ఉంటాడు, ఫ్రెండ్స్ గా టైప్. అక్క నువ్వు రావాల్సిందే నాతో పాటు అని అంటాడు ప్రైజ్ని. అట్లాగా నువ్వు నాతో పాటు వస్తేనే నేను యుద్ధానికి అంటే. బారాక్కి ఎంత భయం ఉంది? ఆ ఇనపరాధాలు గిర్ర.
అమ్మ నువ్వు కూడా రావాలమ్మా, నేను వెళ్ళలేనమ్మా అని యుద్ధానికి వెళ్ళమని ధైర్యపరిచి ప్రవక్త చెప్తే, ఈ బారాకు నువ్వు కూడా రా సిస్టర్ నేను అని చెప్తాడు. తర్వాత అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదెషునకు వెళ్ళెను. తర్వాత బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయులను కెదెషునకు పిలుపించినప్పుడు 10,000 మంది మనుష్యులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతకులోగా కయీనీయుడైన హెబెరు, మోషే మామయ్య అయిన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కెదెషు నొద్దనున్న జైనన్నీములోని మస్తకి వృక్షము నొద్ద తన గుడారమును వేసుకుని ఉండెను. అబీనోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదికి పోయి ఇక్కడ సబ్జెక్ట్ చెప్తానేనండి. ఇక వీళ్ళంతా బయలుదేరి వెళ్తుంటే ఈ సిసేరా మళ్ళీ బాధ పెట్టినోడు మళ్ళీ 900 రథాలు వేసుకొని కర్ర 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 అని వస్తుంటే ఆ కింద చదవండి. అప్పుడు దెబోరా లెమ్ము, యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సిసేరాను అతని రథములన్నిటినీ బారాకు వెళ్తా ఉంటే దేవుడు రథాల మీద వస్తున్న సిసేరా వాళ్ళు 900 రథాలని కదా, వాళ్ళకంతా కలవరం పుట్టించాడట. ఓ సౌండ్ అంటే వీళ్ళ సౌండే గొప్పది అనుకున్నారు వీళ్ళు ఇప్పటి వరకు. దేవుడు ఒక సౌండ్ వినిపించాడు వాళ్ళకి. సౌండ్ వినిపించేసరికి వాళ్ళంతా కలవరపడి ఒరే ఈ రథాలు మనం నడపలేమని రథాల మీద ఉండే వాళ్ళంతా రథాలు వదిలేసి దిగి పారిపోతున్నారు. అప్పుడు సిసేరా అనేవాడు ఉన్నాడే 900 రథాలు ఓనరు, వాడు కూడా రథం దిగేసి నడుచుకుంటూ పోతున్నాడు, ప్రాణ భయంతో నడుచుకుంటూ పోతున్నాడు. తర్వాత అతని సర్వసేనను కలవరపరచుగా సిసేరా తన రథము దిగి కాలినడకను పారిపోయాను. హసోరు రాజైన యాబీనునకును కయీనీయుడైన హేబేరునకును సమాధానము కలిగిండెను గనుక సిసేరా కాలినడకను కయీనీయుడికి హేబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయాను. ఇప్పుడు ఈ సిసేరా బాధ పెట్టినోడు ఉన్నాడు కదా, ఆ బాధ పెట్టినోడు పరిగెత్తి ఏం పేరు యాయేలు చెప్పండి అమ్మా. ఇదేమేలు, మీరనేది ఏమేలు, ఇది బొటనేలు, మీరనేది గుర్తుపెట్టుకోండి. ఇది చిట్కనేలు, ఇది ఆమె పేరు యాయేలు. చెప్పండి. అబ్బా ఎంత మంచి తల్లమ్మా. ఇంకొక 2 రోజులు పెడితే బాగుండేమో, వచ్చే సంవత్సరం చూసుకుందాంలేండి. హల్లెలూయా. ఈ యాయేలు అనే ఆమె ఏం చేసిందంటే, ఈ సిసేరా పరిగెడుతున్నాడు, భయంకరమైన దుర్మార్గుడు. ఏ బాబు అయ్యా రా 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 అని పిలుస్తుంది. చదవండి. అప్పుడు యాయేలు సిసేరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలినవాడా నా తట్టు తిరుగుము భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమున చొచ్చును. ఆమె గొంగలితో అతన్ని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను. అతను భయంగా వచ్చాడు కదా, వెంటనే మన వైపు గొంగడి లేకుంటే కంబలి అనొచ్చు, దాన్ని తీసుకొని ఆయన కప్పింది, నల్ల గొంగలికి కప్పింది. కోడిని కాదు, సిసేరాను కప్పి ఆ లోపల పెట్టింది. ఆ సిసేరా అంటాడు, అమ్మా దాహం వేస్తుందమ్మా, నాకు కొన్ని నీళ్ళు అమ్మా అని. బాగా అలిసిపోయి వచ్చాడు పరిగెత్తి ప్రాణం కాపాడుకోవడానికి. ఈ దుర్మార్గుడు అలిసిపోయి వచ్చాడు ఇంట్లోకి. దుర్మార్గుడు నిజంగా సైతాన్ గాడు కూడా తిరిగి ఎక్కడికి వస్తుంటాడు, మీ ఇంటికి వస్తుంటాడు అప్పుడప్పుడు. ఊకే సెచ్చి అంటే పిచ్చిదా. సినిమా చూడు, హాయిగా ఉంటుంది. ఇప్పుడు ప్రార్థన ఈ ప్రార్థనకి ఏమన్నా మనకేమన్నా వస్తాయా? బరకట్ట ఆడుకోపో. ఏ కట్టది? ఆ గ్రామంలో కట్ట, దానికి మళ్ళీ చెక్కినారు, ఏదో శిల్పాలు చెక్కినట్టు దాని మీద భార్య కట్టాడుతున్నారు వాళ్ళు. నేను అనుకుంటాను మన ఊళ్ళల్లో గోడల మీదకి ఎక్కి అవి కోళ్ళు గిళ్ళు ఉంటాయి. ఈ ఎవరది
ములుగుందంకి వెళ్ళేది అట్లా గోడల మీద అంత పెద్ద పెద్దలు కూర్చొని ఉంటారు. అబ్బా ఇంత పెద్దోళ్ళు ఇంత లావాళ్ళు ఇంత గోడలే కూర్చొని ఉదయం కూర్చున్న వాళ్ళు సాయంత్రం వరకు బాత కానీ ఇటు వెళ్తాం. ఏదది ఇది కాదు మన రాజనల్లూరు. ఎవరమ్మా మీ ఊరు? అది బినిగేరి. ఆ కట్ట దగ్గర కూర్చొని ఉంటారు, పనికి లేక వాళ్ళు బాగా కట్టాడుతుంటారు. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ టైం వేస్ట్ పనులు చేయకండి. మీకు సమయం ఉందా ప్రార్థన చేయండి, సమయం లేదా సమయం వచ్చేంత వరకు ఎదురు చూడండి. అంతేగాని సమయాన్ని వృధా చేయదు. ఒక స్త్రీ సమయాన్ని వృధా చేసిందంటే ఆ కుటుంబానికి తానే నిప్పు పెట్టుకున్నట్టు అంతే. ఎంతోమందికి సమయం లేక బాధపడుతున్నారు. చూడండి పిల్లరా, ఈ యాయేలు ఏం చేసిందంటే ఆ సిసెరాని పిలిచి కంబలి కప్పి ఆయన అడుగుతున్నాడు, అయ్యా దాహం వేస్తుందంటే అప్పుడు ఈ యాయేలు ఇంట్లో ఏముంది? చదవండి. దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళిమ్మని ఆమెను అడిగెను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహం ఏమి ఇప్పింది? పాలబుడ్డి. అంటే ఆ బుడ్డికి ఏముంది? బుడ్డి అంటే ఎవరు పేరు అనుకున్నారు మీరు? బుడ్డి అంటే ఎవరో పాప పేరు ఏమనుకున్నారు? బుడ్డి అంటే ఒక పాత్ర, పాల పాత్ర. ఆ పాల పాత్రని అంటే నాకు అనిపించింది ఇప్పుడు శత్రువు ఇంట్లో వచ్చి కూర్చున్నాడు సైతాన్ గాడు, వాణ్ణి చంపాలంటే నీళ్ళు ఇస్తే నిద్రలో దానికి ఇప్పుడు ఏం చేయాలి? మొత్తానికి ఆ పాల మూతని ఇప్పుతుంది. అంటే నేను అనుకుంటాను, ఒకవేళ ఇప్పకుండా పాలు తెరిసే పెట్టి ఉంటే చెడిపోయి ఉంటాయి. పాలు చెడిపోయినప్పుడు ఫ్రిడ్జ్లు కూడా లేవు కదా, చెడిపోయి ఉంటాయి. ఈ చెడిపోయిన పాలు ఈయనకి ఇస్తే నిద్ర వస్తుంది ఈయనకి. అంటే నిజంగా చెప్పాలంటే పాలు అనేది వాక్యం, అవునా కదా? వాక్యాన్ని ఎప్పుడు వాడాలో అప్పుడు నోరు తెరవాలను. కొంతమంది ఉంటారు 7 సార్లు పడిపోయినా దేవుడు మళ్ళీ లేపుతానన్నాడు, ఇప్పుడు 6 సార్లే పడ్డాను ఇంకోసారి పడతానంటారు. పడతానని దాన్ని పాపంలో పడ్డం కాదు, అది వేరు పడ్డం. లేదు మిమ్మల్ని అప్పిచ్చువారుగా చేస్తాను కానీ అప్పు తీసుకున్నామని నేను అన్ని అప్పులు వడ్లకి ఇస్తున్నాను అంటారు. మళ్ళీ మీరు ఏంది వాక్యం ఎంత బాగా వాడుకుంటారు వీళ్ళు. మిమ్మల్ని అప్పిచ్చువానుగా చేస్తానన్నాడు అంటే అప్పులు అమ్మ నీకు ఎంత కావాలి చెప్పు, నేను 5 రూపాయలు వడ్డీ అంటే ఇస్తాను, 10 రూపాయలు కూడా ఇస్తాను అంటారు. ఏమప్పా నన్ను దేవుడు దీవించినాడు అప్పిచ్చువానుగా చేస్తానన్నాడు. మళ్ళీ నిన్న డాక్టర్స్ డే కదా, అప్పిచ్చువాడు వైద్యుడు అంట. మళ్ళీ హల్లెలూయా చెప్పరే, హల్లెలూయా. నా ప్రియుల దేవుని బిడ్డలారా, అలాంటి వాక్యాన్ని వక్రీకరించే మనస్సు కలిగి ఉండకండి. ఆ దెబోరా పాలనలో, దెబోరా ఒక నాయకత్వంలో, దెబోరా ప్రవక్తిగా ఉన్న కాలంలో, దెబోరా ఉన్న ఆ కాలంలో ఒక ఇంట్లో యాయేలు అనే ఒక స్త్రీ లేపబడింది. ఈ ఆదోని పట్టణంలో ఓ సోదరి దేవుని కోసం రోషం కలిగి ఎక్కడ విజయనగరం, ఎక్కడ ఆ ఊరు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సేవ చేస్తూ మన మధ్యన ఒక హైందవ కుటుంబంలో పుట్టినప్పటికీ హైందవ ఆచరణలు చిన్నప్పుడు ఎన్నిసార్లు సంవత్సరం గుండెనే టైంకి అట్లాంటి సనాతనమైన ఆచారాలను విడిచిపెట్టి ఈ క్రైస్తత్వం కోసం, యేసయ్య కోసం వారిని వదిలిపెట్టేసి రోషంగా వచ్చేస్తుంది. దెబోరా కాలం ఇది. అలాంటి కాలంలో ఒక గుడారంలో యాయేలు లేచింది. నా ఆశ ఏంటంటే, నేను ఎందుకు ఇలా ప్రోత్సాహక మాటలు చెప్తున్నానంటే, ఒక సేవకురాలు ఆదోనిలో ఉంది, మీరు యాయేలులాగా మీ గుడారంలో లేవాలా. అక్కడ ఆమె బలపరుస్తుంది వీళ్ళని. ఎంతోమందిని బారాక్ బ్రదర్ మీరు రెడీగా ఉండండి అంటే ఆ బారాక్ బ్రదర్ రెడీగా లేడు. కనీసం స్త్రీలైనా రెడీగా అయినారా? హల్లెలూయా. ఆ బారాక్ బ్రదర్ బ్రేక్ లేస్తున్నాడు ఊరికే. కానీ ఈ దెబోరా లేచిన కాలంలో ఒక ఇంట్లో ఉన్న ఒక స్త్రీ, ఆమె పేరు, నేను నా ఆశ ఏంటంటే ఈ స్త్రీల సదస్సు ముగిస్తా నా ఆశ ఏంటంటే ఒక సేవకుడిగా ఒక దెబోరా లేచింది, ఒక యాయేలు లేచిందా లేదా అని. లేచిందా లేదా? యాయేలులాగా ఉంటారు మీరు? ఉంటారా? బొటనెల్లాగా ఉంటారు, చిటికినెల్లాగా ఉంటారా? యాయేలు ఏం చేసింది అంటే అవసరాన్ని బట్టి తన పాలబుడ్డిని, అంటే పాలబుడ్డి అనేది వాక్యము, పాలబుడ్డి అనేది దేవుని యొక్క మాటలు.
ఆ పాల బుడ్డి నిజమేనండి. మనకు వాక్యంతో మన బుడ్డిని నింపుకోవాలి, మన హృదయాన్ని నింపుకోవాలి. రాజుల గ్రంథంలో ఒక ఇంట్లో నూనె బుడ్డి ఉంది, ఇప్పుడు ఈ ఇంట్లో పాల బుడ్డి ఉంది. అది మూత వేయబడి ఉంది. అంటే దీనికి మూత ఉంది కాబట్టి పాలు. కొంతమందికి మూత ఉండదు. ఇప్పుడు మీ దగ్గర ఒక ₹1,00,000 ఉందనుకోపా, ఇప్పుడు తెచ్చినారు, కొంత ఆ సిస్టర్ తెచ్చింది, కానుపెట్టలేద్దామని తెచ్చింది. తర్వాత అయిపోయిన తర్వాత చేస్తుంది, ఆ మూత పట్టదు కదా అని ఆలోచిస్తుంది. ఉందనుకోండి, వచ్చేటప్పుడు మరి ఎంత ఊరికే మరి నిజం అనుకున్నారు. మళ్ళీ మీరు ఇచ్చినారా లేదా మళ్ళీ తర్వాత అడగదామని రెడీగా ఉన్నట్టున్నారు. ఊరికే ఇమాజిన్. వచ్చేటప్పుడు ఆ దారిలో వచ్చేటప్పుడు నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి నా అనుకుంటూ వచ్చింది అనుకోండి. ఎక్కడి నుంచి? M5 నుంచి బయలుదేరింది అనుకుందాం. ఆ టర్నింగ్ దగ్గర ఏమవుతుంది? గ్రహం ఏమవుతుంది? ఆడొకడు నల్లోడు ఉంటాడు. ఆ తర్వాత అక్కడ నుంచి ఈడొకడు ఉంటుందా? అంటే మన దగ్గర విలువైనది ఉన్నప్పుడు మనం ఏం చేయాలి దాన్ని? నిజంగా చెప్పాలంటే ఒక స్త్రీ దగ్గర విలువైంది ఏదంటే గుణం. గుణం గుణం గుణం. మీ గుణాన్ని పోగొట్టుకున్నారనుకోండి, క్యారెక్టర్ ఈజ్ గోల్డ్ అన్నాడు ఒక పెద్ద ఆయన. గుణ లక్షణాలే బంగారం కంటే విలువైనవి అన్నాడు. గుణము పోతే అంత పోయినట్టే. చాలా జాగ్రత్తగా మూతేసుకోండి, చాలా జాగ్రత్తగా మూతేయండి. మూత లేకపోతే అపవిత్రమైపోతారు. ప్రియ దేవుని బిడ్డ, ఆ పాల బుడ్డిని సిసేరా వచ్చినప్పుడు తెలియదు. కొంతమంది ఊరికే నేను పాడానంటే కొద్దిసేపు ఆగచ్చు కదా. ఆగుతావా లేదా? నువ్వు పాడే కాలం వస్తుంది, నువ్వు ప్రసంగించే కాలం ఒకటి వస్తుంది. నిన్ను దేవుడు ఊరికే నీ టైం రాకమునిపే వచ్చారనుకో, నెలలు నిన్నకుండా పుట్టేవాడికి బలం ఉంటుందా? ఏం చెప్పరేమి. వెయిట్ చేయండి. అంటే మనము వెయిటింగ్ అనే మూత ఉండాలి, గుణం అనే మూత ఉండాలి, ఇదిగో దేవుని సన్నిధిలో కనిపెట్టడం అనే ఒక మూత ఉండాలి. ప్రియా దేవుని బిడ్డ, నిజంగా ఆ వాక్య భాగంలో చూస్తే ఈమె తన సమయం వచ్చే వరకు వెయిట్ చేసింది. సిసేర రాగానే కంబలు కప్పింది, అది ఆ గొంగలు కప్పేసింది. సిసేర లోపల ఉన్నాడు, 900 ఇనపరాదాలు కలిగినాడు. అదేంటది ఆ కంబల్లో ఉన్నాడు. వెంటనే లోపల నుంచి నీళ్ళు అడిగితే ఏం కంగారు పడుతున్నాయనా అని తన ఇంట్లో అప్పటి వరకు దాచబడిన ఆ పాత్రని, అదిగా ఆ పాల పాత్రని మూత విప్పింది. అంటే ఈమె ఇప్పటి వరకు మూతేసింది కాబట్టి పాలు. అందుకనే ఒక టైం వస్తుంది, అప్పటి వరకు నువ్వు మూత వేసుకొని ఉండవు. ఎందుకంటే వాక్యం అంటుంది, అది మూత వేయబడిన జలకూపము, మూత వేయబడిన ఉద్యానము. మూత వేసి ఆ తర్వాత మూత తీసి ఆ పాలు గ్లాసులో పోసి ఆయనకిస్తే ఆయన తాగేసి హాయిగా నిద్రపోయినాడు. ఎవరు నిద్రపోయింది? బాధ పెట్టేవాడు నిద్రపోయాడు. ఇప్పుడు సైతాన్ కూడా వచ్చి ఎవరికి నిద్ర తెప్పిస్తున్నాడు? నువ్వేం ఆ సైతాన్ కూడా నీకు నిద్ర తెప్పిస్తే, అయితే నిజమైనటువంటి బలం కలిగిన సైతాన్ గానికి నిద్ర తెప్పిస్తాడు. హల్లెలూయా. ఆ సిసేరాకి నిద్ర వచ్చేసింది, పడుకున్నాడు. అప్పుడు ఆమె దుప్పటి కప్పిందా, లోపలే వాడున్నాడు. ఇది తలకాయ, తలకాయ, ఇది నొష్టనా, రైట్. గుడారపు మేకు తీసుకుంది. ఎవరిమే? ఇంత ధైర్యం ఎట్లొచ్చింది? దెబోరా. ఎట్లొచ్చింది? నా ఆశ ఏంటంటే మన ఆదంలో దెబోరాలు కావాలి, యాయేలు కావాలి. మీలో ఉన్నారు ఎవరన్నా దెబోరాలు? ఇప్పటివరకు లేరయ్యా. ఈ స్త్రీల సదస్సు నుంచి నేను దెబోరాగా నిలబడతాను, బలపరిచే దాన్ని అవుతాను. నేను యాయేల్లాగా ఉంటాను, నేను వాడిని హతమార్చే శక్తి కలిగి ఉంటాను. ఆమె ఏం చేసిందో తెలుసా? ఆడు తలకాయ లోపల ఉందే, మేకు తీసుకుంది, సుత్తి తీసుకుంది. గుడారాలు టెంట్లకు కొడుతుంటారు పెద్ద మేకులు, సుత్తి తీసుకొని వాడి తలకాయ పెట్టి సుత్తి తీసుకొని ఒక్క దెబ్బ కొట్టిందండి. ఇనుప రథాలు కలిగిన వాడి తలకాయ ఏమైంది? వాడి తలకాయలో నుంచి మేకు దిగి 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 నేలలోకి దూసుకుపోయింది. ఆ ఇజ్రాయేలీలు
మమ్మల్ని బాధ పెట్టేవాడు ఆడున్నాడు, బాధ పెట్టేవాడు ఆడున్నాడు, బాధ పెట్టేవాడు ఆడున్నాడు అని చూస్తే ఈ ఆయేలు గుడారంలో వాడు సచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆడు చచ్చిపోవడానికి కారణం ఏంటి? ఒక పాత్ర. నేను అంటున్నాను, మీరు మూయబడవలసిన చోట మూసుకోండి, తెరవలసిన చోట అదే మీకు అందం. కొంతమంది ఉంటారు, భర్త తాగేసి వస్తాడా వచ్చాడు ఏ అంటాడు, ఏ తంతవేంటి అంటది. ఆడు అనకమునిపే ఈమె తంతవా. వాడికి అప్పటి వరకు తాగేసి తంతావా అంటే ఏం తన్నాలని అనుకోలేదు, ఈమె కొత్త ఆలోచన ఇస్తుంది అనుకుంటా. ఏం తంతావా? ఆడ రోకల బండి ఉంది తీసుకుని తంతావేంటి. మళ్ళీ రోకల బండి అడ్రస్ కూడా చెప్తుంది. మళ్ళీ ఈమె అడ్రస్ చెప్తుంది. నీకు రోకల బండి కూడా కనపడదా? అక్కడ కత్తి దేవుని కోస్తావా? మరి కత్తి అడ్రస్ చెప్తుంది. ఈమెనేముండాలి? ఈమెకి నోరు మీకు దండం పెడతాను తల్లి. స్త్రీలు ఎక్కడ నోరు తెరవాలో అక్కడ తెరిచి, ఎక్కడ మొయ్యాలో అక్కడ మొయ్యగలిగితే యాయేలు సిసేరాని చంపేసినట్టే. నేను ఈ స్త్రీల సదస్సులో ముగిస్తూ చెప్పదలసిన విషయం ఏంటంటే, మీకు ఎప్పుడు అందము, ఎప్పుడు ప్రాణేశ్వరి, ఎప్పుడు సోదరిగా ఉంటారంటే మీరు మూయాల్సిన చోట. ఇంకా ఎక్కడెక్కడ మూయాలో చెప్పాలనుకున్నాను కానీ సమయం అయిపోయింది. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో అక్కడ కూడా ఒక స్త్రీ ఉంది. మీరు చెప్పారు ఎవరు? ఆమె ప్రవక్త అన్నారే. ఆమె మిరియాం ఉందే అక్కడ సంఖ్యాకాండం. ఆమె ఊరికే లొడ ప్రవక్తే కానీ లొడ మాట్లాడింది. మొత్తానికి ఏం జరిగిందంటే, ఆమె వల్ల ఇజ్రాయేలీలు 7 రోజులు యాత్ర ఆగిపోయింది. ఎందుకంటే అనవసరమైన టాకింగ్. ఈరోజు ఒకవేళ ఇక్కడ కోడళ్ళు ఉన్నారా? ఎవరు లేరు కోడళ్ళు, అంతా అత్తలే ఉన్నారు. ఇక్కడ అత్తలు ఉన్నారా? ఇక్కడ తొందరపడి ఒకవేళ మీ అత్త ఒక మాట అంటే సింపుల్, నోరు మూసుకొని ఉండండి అంతే. మీ ఆయన ఒక మాట అంటే నోరు మూసుకొని ఉండండి. మీ పిల్లలు ఒక మాట అంటే నోరు మూసుకొని ఉండొద్దండి. ఎందుకంటే వాళ్ళు మీ పిల్లలు కదా. కొంచెం అట్లా మీరు కంట్రోల్ చేయగలిగితే ఆ చిన్న కంట్రోల్ ఏం చేస్తుంది తెలుసా? గొప్ప రాజ్యాలని స్థాపిస్తుంది. హల్లెలూయా. ఊరికే లొడ మిరియాము మాట్లాడిన మాటల వల్ల, తెరవబడిన ఈ నోరు వల్ల ఏం జరిగిందంటే ఇజ్రాయేలీలకి అవమానం జరిగింది. 7 రోజులు యాత్ర ఆగిపోయింది. వారు కృంగిపోయారు. ఒకసారి మీరు మోకరిస్తారా? మోకరించి, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు మోయబడిన ఉద్యానం, మూత వేయబడిన జలకూపం. ఎస్, ఇజ్రాయేలీల భయంకరమైనటువంటి సమస్యల మధ్య దెబోరా లేపబడినట్టుగా దేవుడు నిన్ను లేపాలని కోరుతున్న రోజు ఈరోజు. చక్కగా దిస్ ఇస్ ద లాస్ట్ మినిట్. యవ్వన బిడ్డలు చక్కగా మోకరించండి. మీలో కొందరు దెబోరాలు కనబడుతున్నారు నాకు. అంతమంది బాధల్లో ఉన్న కాలంలో దేవుడు బారాకును వాడుకోలేదు, దెబోరాను వాడుకున్నాడు. అమ్మా, సిస్టర్, తప్పనిసరిగా నువ్వు దెబోరాలాగా వాడబడే కాలం వచ్చింది. కళ్ళు మూసి దేవుని స్పిరిట్, దేవుని ఆత్మచేత నింపబడు. నీవున్న ప్రాంతంలో నువ్వు ఒక దెబోరావే. ప్రజలు భయంకరమైన కొలిమి లాంటి సమస్యల్లో ఉన్నారు. దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కన్నులు మూసి, దేవా, మూత వేయబడిన జలకూపంగా, మోయబడిన ఉద్యానవనంగా నేను మోయబడాలి. నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు. ఎస్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్క నిమిషం అందరూ ప్రార్థనలో గడుపుతున్నారు. ఇది మహాదేవుని దినం. ఇక మీరు కొద్దిసేపు అయితే ఇళ్ళకి వెళ్ళిపోతారు. కానీ దరిద్రాన్ని తీసుకెళ్ళొద్దు, దీవెనని తీసుకొని వెళ్ళు. శాపాన్ని విడిచి ఆశీర్వాదాన్ని మోసుకొని వెళ్ళు. యవ్వన బిడ్డలారా,
అమ్మ చెల్లెల్లారా, నా బిడ్డలారా, ఈ తరానికి నిన్ను దేవుడు దెబోరాలాగా, యాయేలులాగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు అలసిపోవద్దు, నీకు వచ్చిన ఓటమిలో అలసిపోవద్దు, నీ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని కృంగిపోవద్దు. దేవుడు నిన్ను లేవనెత్తే రోజు ఒకటి వచ్చేసింది. ఎస్, హల్లెలూయా. ప్రతి ఒక్కరి నోరు తెలిసి, ప్రభా, పాల బుడ్డిని విప్పిన యాయేలులాగా, ఎస్, అప్పటి వరకు పాలు దాచిపెట్టింది. ఒక టైం వచ్చిందండి. హోలీ స్పిరిట్, మీలో కొందరు పరిశుద్ధాత్మతో నింపబడేటట్టుగా దేవుడు మిమ్మల్ని బలంగా ప్రేరేపిస్తున్నాడు. హల్లెలూయా. నోరు తెరిచి ఆపకుండా దేవుని స్తుతించు. ఎస్, ఓ ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. అందరు లేచి నిలబడదామండి. అలాగే కన్నులు మూసే అందరు లేచి నిలబడి, ఈ 2 రోజుల స్త్రీల సదస్సులో నీ బలమైన అభిషేకం నాకు కావాలి దేవా. విడుదల నాకు కావాలి దేవా. అందరు కన్నులు మూసే, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. అందరూ చెప్తాం, శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి నేను ప్రార్థించగా దయచేయుమా. ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి నేను ప్రార్థించగా దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థించే కృపణీయుమా. ఆమేన్. నిరంతరం ప్రార్థించే కృపణీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం దెబోరా లే, కావాలయ్యా. దెబోరా లే. యేసయ్యా కావాలయ్యా, In the name of Jesus.
అభిషేకం కావాలయా. పేతురు ప్రార్థించగని ఆత్మను దింపితివి, నీ పాడు చోటెల్లా దిగిరాదేవా. పేతురు ప్రార్థించగని ఆత్మను దింపితివి, నీ పాడు చోటెల్లా దిగిరాదేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలి, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలి, ఈ చిన్నదానిని అభిషేకించు, ఈ చిన్నదానిని అభిషేకించు. ప్రార్థన శక్తి నాకు కావాలయా. అడుగుదాం అందరూ. దేవుని బలమైన అభిషేకం, దేవుని బలమైన సన్నిధి, దేవుని బలమైన ప్రసన్నత. ప్రతి సాతాను బంధకాలు తెప్పబడును గాక, ప్రతి నిర్లక్ష్య స్వభావం కాల్చివేయబడును గాక. ఓ బలమైన అభిషేకము ప్రతి బిడ్డలోనికి కుమ్మరింపబడును గాక. నీ అగ్గి వంటి నీ అభిషేకము దేవా ప్రతి బిడ్డ హృదయాన్ని మండించని ఆత్మ నింపుదల. అభిషేకం కావాలయా. దేవా నీ బలమైన ఆత్మతో నన్ను నింపు. నా బలహీనతలన్నీ కాలిపోవాలి, నా బలహీనతలన్నీ తొలగిపోవాలి, నాలో ఉన్న చెడ్డ స్వభావాలు కాల్చివేయబడాలి. నేను ఒక దెబోరాలాగా లేవాలి, నేను ఒక యాయేలులాగా శత్రువును హతమార్చుటకు శక్తి కలిగిన దానిగా నేను లేవాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. దేవుని సన్నిధిలో అలాగే చేతులెత్తి, దేవా నీవు నాతో మాట్లాడవు తండ్రి. నేను బలహీనురాలిగా కాక నీకోసం గొప్ప పనులు చేసేటట్లుగా, అనేకులను బలపరిచేటట్లుగా, అనేక జీవితాలను నిలబెట్టగలిగేటట్లుగా, శత్రువుని హతమార్చగలిగేటట్లుగా, యాయేలులాగా దెబోరాలాగా అయ్యా ఒక ధైర్యము కలిగిన దానిగా, ఒక విశ్వాసం కలిగిన దానిగా, మూతవేయబడిన దానిగా నన్ను నిలబెట్టు యేసయ్యా అంటూ చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు అడుగుదామండి. ఏదో వచ్చాము వెళ్ళామని కాదు, కానీ దేవుని బలమైన ఆత్మ నింపుదల కలిగిన వారముగా ఈ స్థలము నుంచి హల్లెలూయా 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 హల్లెలూయా. రహందల కతరమ శబబబబ రబదల కతరల రోహల తరమ శబబబబ రిహందల కతరమ శోల హరమందర కతరమ. సంఘములో ఇక మీదట యాయేలు లాంటి వారు లేపబడుదురుగాక. దేవుని వాక్యపు శక్తితో సాతాను తంత్రములను హతమార్చగలిగే శక్తి కలిగిన యాయేలు లాంటి వారు లేపబడుదురుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ 2 దినముల స్త్రీల సదస్సుల్ని దేవుడు మహామహిమ కరుముగా దీవెనకరముగా జరిపించినందుకే ప్రభుకి స్తోత్రాలు చెల్లిదాం. స్తోత్రం 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 స్తోత్రం. 2 రోజులు ప్రభు మనల్ని దర్శించి మనతో మాట్లాడినందుకే ప్రభుకి స్తోత్రాలు చెల్లిదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
ఇక నుంచి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతనమైన తీర్మానం, ఒక నూతనమైన నిర్ణయం, ఒక నూతనమైన అభిషేకం, నూతనమైన కృప ప్రభువు విడుదల చేయనట్లుగా ప్రభువుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినం నుంచి మనం బలహీనులు కాక దేవుని సన్నిధిలో బలమైన వారిగా, సమాజంలో ఒక బలమైన వారిగా, విశ్వాసంలో ఒక బలమైన వారిగా, ఆత్మీయతలో ఒక విలువైన వారిగా ప్రభు మనల్ని నిలబెట్టినట్లుగా ప్రభువుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిత్య మహిమకు సిద్ధపరుస్తున్న త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అనే యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంత మంచి దేవుడవు, ఎంత గొప్ప దేవుడవు, కనికరము గల దేవుడవు. మా ఎడల ఎంత జాలి చూపించావు తండ్రి. చెదిరిపోయిన మా జీవితాల్ని సమకూర్చి నీ పాదాల చెంత గడపడానికి 2 దినములు కృపనిచ్చావు. దేవానికి స్తోత్రం నాయన. అయ్యా నా తండ్రి, దేవా, మూయబడిన ఉద్యానములాగా, మూత వేయబడిన జలకూపములాగా, జ్ఞానవంతురాలిగా ఇల్లు కట్టుకునే జ్ఞానముతో, జీవితాన్ని కట్టుకునే జ్ఞానంతో, ఒక మంచి నిర్ణయాలతో, ఒక మంచి నడిపింపుతో, అయ్యా, భవిష్యత్తును ఎరిగిన స్త్రీలుగా, భవిష్యత్తును ఎరిగి మాట్లాడే స్త్రీలుగా, భవిష్యత్తులో నా తండ్రి నీకోసం నిలబడే స్త్రీలుగా తండ్రి, ఇక్కడున్న ప్రతి బిడ్డను మీరు నిలబెట్టమని వేడుకుంటున్నాం. దేవానికి స్తోత్రం నాయన. నా తండ్రి, నా ప్రభువ, నీ సన్నిధానంలో నిజముగా తండ్రి ఇతరులను బలపరచగలిగేంత ఆత్మీయ శక్తి, ఆత్మీయ ఎదుగుదల ప్రతి ఒక్కరిలో కలగచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఆశతో, ఆసక్తితో అయ్యా 2 రోజులు పాల్గొన్న నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో నీ పరలోకపు దీవెన దయచేయండి. ఇది మొదలుకొని నా తండ్రి ఒక గొప్ప ప్రార్థనా పరులుగా, ఒక గొప్ప విశ్వాస పరులుగా, వారుంటున్న ప్రాంతాల్లో అనేక మందిని ప్రభావితము చేయగలిగే ఒక మాదిరికరముగా, ఒక త్యాగపూర్వకమైన భక్తి, ఒక సమర్పణతో కూడిన భక్తి, ఒక వైరాగ్యముతో కూడిన భక్తి, లోకమునకు సిలువ వేయబడినట్లుగా తండ్రి ఆత్మీయత కొరకై ఆకలి దప్పులు కలిగిన భక్తి ఒక్కొక్కరిలో రగులను గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం నాయన. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. సంఘంలో స్త్రీలంతా ఉజ్జీవింపబడి నీ కోసం బ్రతకగలుగునట్లుగా సహాయం చేయండి దేవా. ఈ పరిచర్లు మీరు చేసిన గొప్ప కార్యములు బట్టి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ రోజున బాప్తిస్మాలకు సిద్ధపడిన బిడ్డలు ఉన్నారు, వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేయక తీర్మానం చేసుకున్న ఆ బిడ్డల్ని మీరు నిలబెట్టండి, స్థిరపరచండి. ఇంకనూ ఈ పరిచయను ఆశీర్వదించండి. రేపటి రోజున మరి బల్లారాధనని, ఆదివారపు ఆరాధన కూడా మీరు మహిమకరంగా జరిపించి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఆయన కృపాక్షేమాలు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని యేసు, ఘనత, మహిమ, ప్రభావాలు ప్రభుకే చెల్లునుగాక. బాప్తిస్మాలకు సిద్ధపడిన వాళ్ళు